నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 16వ తేదీ నుండి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఐదు లక్షల స్కాలర్షిప్లను విద్యార్థినులకు అందించిన వాసవి వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులను అభినందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతిభ కలిగిన ఆర్యవైశ్య విద్యార్థినులకు 5 లక్షల ఆర్థిక సహకారాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో 95% పైగా మార్కులు సాధించిన వైశ్య విద్యార్థినులకు 10,000 రూపాయల చొప్పున 50 మందికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కమిటీ సభ్యులు అందించారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ వైశ్యులకు సంబంధించిన ఆస్తులు అన్యక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చదువులకు ప్రోత్సాహం అందిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏ విషయమైనా ధర్మబద్ధంగా పోవడానికి కృషి చేయాలని వివాదాలు సృష్టించడం తన నైజం కాదని స్పష్టం చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రతిభ చూపిన విద్యార్థినులకు 10,000 రూపాయల నగదును అందజేశారు. అదేవిధంగా వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు 1,00,000 రూపాయల చెక్కును కమిటీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు. అందుకనే ఏ పెద్దలకైనా నేను చెప్పేది ఏంటంటే వివాదాలకు వద్దు. ఏ పెద్దలకైనా ఎవరికైనా నేను చెప్పేది, నేను పేర్లు లేదా కూడా చెప్పలా, ఎవరికైనా వివాదం వద్దు. నాతో ఉండేవాళ్ళకి వివాదం వద్దు, అవతల ఉండేవాళ్ళకి వివాదం వద్దు. ఇది అంతర్గతమైనటువంటి అంశం. ఎంత సామరస్యంగా మీరు తెలుసుకోగలిగితే అంత మంచిది అందరికీ కూడా. అమ్మవారి మీద ఈ పెద్దలకి నిజమైన భక్తి ఉంటే దీన్ని ఈ పాటికి చేసేవాళ్ళు ఒకే ఒక్క నిమిషంలో ఒకే పూట. వీళ్ళకి భక్తి కంటే ఆమె మీద కూడా పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది నా బాధ. ఎవరు కూడా కోరుకోరు. ఇలాంటి ఆలోచనతో ఉండటం మంచిది కాదనేది నా ఉద్దేశం. దయవుంచి ఈ 2 సంస్థలు మీ కాదు, ఈ 2 సంస్థలు ఆర్యవైశ్యులు. చాలా స్పష్టంగా చెప్తున్నా, పర్యవసానంకి దారి తీయకుండా మీలో మీరు అంతర్గతంగా సరి చేసుకుంటే మంచిదండి. ఎలాంటి పరిస్థితులు ఉద్భవించినా దానికి మీరే కారకులు అవుతారని చెప్పి నేను సభాముఖంగా పత్రికాముఖంగా కూడా చెప్తాను. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ద సౌండ్ బాడీ ఈజ్ ద సౌండ్ మైండ్ అన్నట్టుగా వీళ్ళన్నింటినీ మనం ప్రోత్సహిస్తూ ఉంటుంటే దెన్ మీకు మంచి ప్లేస్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది. వీళ్ళన్నింటినీ కూడా మీరు డెవలప్ చేసుకొని ఇంకా 10 మంది మనకి చందాలు ఇచ్చేలాగా ఉండాలి. విద్యా విధానం పెరగాలి. కాబట్టి విద్య ఎక్కడైతే ఉంటుందో వికాసవంతమైన సమాజం ఏర్పడుతుందనే ఒక నమ్మకం సమాజంలో కనపడుతుంది. కాబట్టి అలాంటి వాటికి మీరు ఆస్కారం ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ 10,000 తీసుకునే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని నేను జీవితంలో పైకి వచ్చిన తర్వాత ఈ సంస్థకి చేయాలి అని చెప్పి నేను ఒక సంస్థ నడుపుతూ ఉంటాను, సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ అని చెప్పి. నేను సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ నడుపుతూ ఉంటే నా సొసైటీకి ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 15 లక్షలు ఎవరొకళ్ళు ఆ దాంట్లో చదువుకొని బయటకు వెళ్ళి స్థిరపడినాడు పంపిస్తాను. మేము ఇచ్చేది మా కాంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేపడుతూ ఉన్నారు, మీరు ఎక్కడ కూడా లోపం కాదు, దీన్ని ఇంకొద్దిగా పెంచండి అని చెప్పి ఆ భావం వచ్చేలాగా మీరు మీ యొక్క కార్యక్రమాలు మనసులో కోరుకుంటూ. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, కౌన్సిలర్స్ దేశు యుగంధర్, బ్రహ్మయ్య, తాత శ్రీనివాసరావు, వెంకటరత్నం, సుధీర్, అనంత్, శ్రీమన్నారాయణ, మద్ది మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు 24 మంది దాదాపు కొంత సభ్యులు ఉన్నారు. మరి కాలేజీలు బిగిన్ అయిన తర్వాత మళ్ళీ కూడా వీళ్ళందరూ ఎవరిచ్చినా కూడా మేము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ తెలియపరుస్తున్నాం. హాస్టల్లో ఈ కాలేజీకి మేము అతికిచ్చాం. ఆ ముందు ఒక బిల్డింగ్ కట్టించాం. ఆ బిల్డింగ్కి 10,000 రూపాయలు అద్దెస్తారు 16 సంవత్సరాల నుంచి. అద్దె పెంచమంటే పెంచడు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయడు నౌకలు వేణు గారు. అది కూడా కాకుండా ఇంకా ఆయనకి ఆస్తులు కావాలనే కోరికతో మాకు దేవస్థానంలో మరి దాదాపు 158 గజాల స్థలం బిల్డింగ్ ఉంటే 1992 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా పగలగొట్టి మమ్మల్ని తోసేసి గోడ కూడా అడ్డంగా కట్టుకున్నారు. దానికి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పట్లేదు. చూద్దాం అంటున్నారు కానీ ఏ సమాధానం చెప్పట్లేదు. మరి అది కూడా కాకుండా ఈ బిల్డింగ్ పైన కాలేజీ కట్టుకున్నారు. దానికి 1,50,000 అద్దెస్తారు సంవత్సరానికి 4 అంతస్తులకి. అది వాళ్ళకి 25 సంవత్సరాలు మనం అద్దెకిచ్చున్నాం కాబట్టి మనం పెంచమని అడగట్ల వాళ్ళని. మరి అది పరిస్థితి. మా కోరికంతా ఏంటంటే రాజా గారు పూనుకొని మా స్థలం మాకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని మా ఊళ్ళో ఉన్నట్టు వయసులందరి కోరిక అదే. సభాధ్యక్షులు పెండేల వెంకటరావు గారికి, మన రాష్ట్ర మాజీ మంత్రివారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, 20వ వార్డు కౌన్సిలర్ యోగేందర్ గారికి, 26 రోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం అండి. గత 2 సంవత్సరాల నుంచి మేము ఈ స్కాలర్షిప్లు ఏర్పాటు చేశాము. ఇది ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ వారు దాతలు మేరకు కళ్యాణ మండపం ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. మన ఆర్య వయసులకి తక్కువ రెంట్తో వివాహ కార్యక్రమాలు చేసుకునేందుకు మన వైశ్య ప్రముఖులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సెప్టెంబర్ 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆరో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. 18వ తేదీన పూర్ణాహుతి తిరుప్పావడ సేవా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. 16వ తేదీ ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం అంకురార్పణ, పవిత్ర దివాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ సుదర్శన హోమం, పవిత్రారోపణ విశేషాలు, 18వ తేదీన పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ పూజ జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, ఆలయ వంశ పారపర్యార్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరఫ్ బజార్ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 3వ పవిత్రోత్సవాల కార్యక్రమం సోమవారం నుంచి రంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నవి. ఈ కార్యక్రమంలో రేపు నిత్య హోమం, పూజా కార్యక్రమాలు ఉంటాయి. బుధవారం నాడు ఈ కార్యక్రమం యొక్క తిరుప్పావడ సేవ, ఇదొక విశేషమైనది. కొత్తగా గత 3 సంవత్సరాల నుంచి దేవాలయంలో తిరుప్పావడ సేవ అనేది విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక శ్రీవారి పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం, తిరుప్పావడ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 16వ తేదీన స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేక మహోత్సవము, 17వ తేదీన మహాసుదర్శన హోమము, 18వ తేదీన ఉదయం సుదర్శన హోమం పూర్ణాహుతి, 108 కేజీల పులిహార రాశిని పోసి స్వామివారికి నివేదన కార్యక్రమం, తిరుప్పావడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. వైఖాన సాగం ప్రకారం ఎంతో వైభవంగా జరిగే ఉత్సవాల్లో 50 మంది భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరుతున్నాం. తెనాలి పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆకురతి రామచంద్రరావు రేపల్లె పురపాలక సంఘానికి బదిలీ అయ్యారు.
రాష్ట్ర శానిటరీ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ వచ్చారు. అదేవిధంగా తెనాలి మున్సిపల్ ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యోగుల కొరకు హెల్త్ క్యాంపులు, విహారయాత్రలు, కార్తీక సమారాధనలు వంటి కార్యక్రమాలు జరిపి ఉద్యోగుల మన్ననలు పొందారు. పురపాలక సంఘం తరపున జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రభుత్వ సందేశాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు. రామచంద్రరావు త్వరలో మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొందే అవకాశం ఉందని తెలిపారు. అమర్తులూరు గ్రామంలో బాబు జగజీవన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, వేమూరు నియోజకవర్గం పరిధిలోని నాయకులు, దళిత సంఘాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్ మరియు వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబు ఇద్దరు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నక్కానంద్ బాబు మాట్లాడుతూ వర్ధంతి జయంతులకు, విగ్రహాలకు పూలమాలలు వేసి మర్చిపోకుండా వారి దగ్గర నుంచి స్ఫూర్తి నేర్చుకోవాలని తెలిపారు. ఇప్పుడు యువత ఆయన స్ఫూర్తితోనే నడవాలని ఆయన వెల్లడించారు. పల్లెల్లో సంబంధించి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే అనేక అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు చేశారు. దానికి చాలా సంతోషంగా ఉంది. విగ్రహం ఓపెన్ చేశాం. వర్ధంతి జయంతి ఘనంగా నిర్వహిస్తాం. ఆ రోజు విగ్రహాలకు దండలేస్తాం. ఆ తర్వాత మర్చిపోతుంటాం. దయచేసి ఆ పని చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాబు జగజీవన్ రావు గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి మహనీయుల యొక్క జీవితాన్ని మనం రోజు కూడా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఈరోజు సమాజంలో గౌరవప్రదమైన జీవనం మనం కొనసాగిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ నాయకులే. వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం కూడా త్యాగాలు చేస్తే మన పిల్లలు, వారి పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తుతో ముందుకెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా మసులుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పారు పెద్దలు చాలామంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ 140 కోట్ల జనాభా ఉన్నారు భారతదేశంలో. స్వాతంత్రం వచ్చినప్పుడు 60 కోట్ల మంది జనాభా. 60 కోట్ల జనాభాకి పరిపాలన చేసుకోవాలంటే ఒక రాజ్యాంగం తయారు చేసుకోవాలి. ఈ దేశానికి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం తయారు చేయాలంటే ఎవరున్నారు ఈ దేశంలో అంటే దుర్పిడి స్థితికినా కూడా మరి ఆ రోజున అగ్రవర్ణాలలో పెద్ద పెద్దవాళ్ళు ఎవరు దొరకలా. అస్పృశ్యత, అంటరానితనం మీద కొట్టుమిట్టాడేటటువంటి జాతుల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారే ఆ రోజున అవసరమయ్యాడు. ది తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ మరియు ది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీల సంయుక్త వార్షిక సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెనాలిలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో పోతురాజు సాంబశివరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో సొసైటీల నిర్వహణ, వాటి ఆర్థిక స్థితిగతులను గూర్చి చర్చించారు. రాజధాని ప్రాంతం బేతపూడిలో నూతనంగా సొసైటీ కొరకు భవనం నిర్మించడం జరిగిందని తీర్మానించారు. గుంటూరు పిఎన్టీ సొసైటీ కార్యదర్శి సుబ్బారావు హాజరై వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. అయితే మేము మా తెనాలి పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో 1000 మంది సభ్యులు ఉన్నారు. అట్లాగే ఆంధ్ర సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో 500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సకాలంలో వాళ్ళు కోరినప్పుడు మేము వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలు సవ్యంగా జరగటానికి, తర్వాత వాళ్ళ అప్పులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉండటానికి మేము కోఆపరేటివ్ సొసైటీస్ మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. వాళ్ళ కోసం పాటుపడుతున్నాం. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని అనుకున్నప్పుడు మా క్రెడిట్, మన గుడ్ విల్ మా సొసైటీస్ దాదాపు 32 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దినదినాభివృద్ధి చెందుతుంది. మాకున్నటువంటి గుడ్ విల్ మాత్రమే, మాకున్నటువంటి మా మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం వల్లనే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ మాకు ధారాళంగా వస్తూ ఉన్నాయి. ఆ డబ్బు మేము ఏం చేస్తాము అని అంటే 1% వడ్డీ డిపాజిట్కి ఇచ్చేటటువంటి అమౌంట్ కన్నా
1% ఎక్కువతో ఎంప్లాయీస్కి లోన్స్ ఇస్తూ ఉంటాం మేము. ఆ ఇచ్చిన లోన్స్ మాకున్నటువంటి వరం ఏంటంటే ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చిన లోన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు రికవరీ చేస్తుంది. అంటే మేము లోన్స్ ఇవ్వటం వరకే, ఎంప్లాయీస్కి మేము లోన్స్ ఇవ్వటం వరకే తప్ప రికవరీ చేసేటటువంటి బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది దీనికి కోఆపరేటివ్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీస్కి అదొక వరం అన్నమాట. ఇటీవల భారీ వర్షాలతో ఇళ్లు నీట మునిగి ఇబ్బందులు పడ్డ బాధితులకు నిత్యావసర సరుకులను అందించడం అభినందనీయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొల్లిపరం మండల గ్రామం పాత బొమ్మవాని పాలెంలో హార్వెస్ట్ ఇండియా సహకారంతో బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను జెడ్పీ చైర్మన్ హేని క్రిస్టిన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి చేతుల మీదుగా అందించారు. రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా హార్వెస్ట్ ఇండియా వరదల్లో ఇబ్బందులు పడ్డవారికి సహాయ సహకారాలు అందించిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో కత్తెర సురేష్ బాబు, సుద్దపల్లి నాగరాజు, కొల్లిపర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఖలీవిని జరిగినటువంటి వరద ముంపుకి గురవటం, ఆ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నష్టం జరిగింది. మరి ముఖ్యంగా కొల్లిపర జెడ్పీటీసీ సభ్యురాలుగా గెలిచిన తర్వాత కృష్ణ గారు జెడ్పీ చైర్మన్ అవటం, మరి ఇదే ప్రాంతంలో ముంపుకు గురైన పక్కనున్న బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో ఉన్న లంకలకి దాదాపు 10,000 మందికి ఈ సహాయ సహకార కార్యక్రమాల్ని హార్వెస్ట్ ఇండియా తరఫున దంపతులు ఇద్దరు కూడా, సురేష్ గారు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు ఇద్దరు కలిసి రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా వారు వ్యక్తిగతంగా వారి ఆర్గనైజేషన్ తరఫున వంట సామాన్లు కొంతమందికి, నిత్యావసర వస్తువులు, దీంతోపాటు కూరగాయలు ఇన్ని వేల మందికి పంచడం ప్రభుత్వంగా కాకుండా వ్యక్తిగతంగా సహాయం చేయడం అనేది చాలా విశేషం. గండ్ల పడ్డ కట్టల్ని గండ్లు పూడ్చుకుంటూ ముంపుకు గురైన ప్రాంతంలో నీటిని తొలగిస్తూ ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా నీళ్ళలో ఉన్నటువంటి ప్రజలకి నేనున్నాను చెప్పటమే కాకుండా అందరినీ కూడా వారి దగ్గరికి చేర్చి మీ ఆలంలో పాలనలో మేము ఉన్నాము, మా బాధ్యత అని చెప్పి వారికి మరలా కరెంట్ ఇప్పించడం కానీ, భోజన సదుపాయం కలగజేయటం కానీ, పాలు కానీ, పళ్ళు కానీ, నిత్యావసర వస్తువులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల సహాయం చేసినటువంటి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. మంచి జరుగుతూ ఉన్నా కూడా ఏదో ఒకటి మసిపూసి మారేడికాయ చేయాలి,
గుడ్డగాల్చి ఎదురాడి మీద వేస్తే ఏదో రకమైన మసి అంటకపోద్దా అని చెప్పి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వరుస మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే నష్టం చేశారో, ఎవరైతే కష్టానికి గురి చేశారో, సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి మళ్ళీ సునామీ సృష్టిస్తానని చెబుతా ఉన్నాడు. ఎవరిని మాయ చేయడానికో నాకైతే అర్థం కావట్లా. నువ్వు ఏ రకంగా చూసావంటే నీ కాలి కింద చెప్పు కింద ఎప్పుడు ఉంచడానికి ప్రయత్నించావు పేదవాడిని. నువ్వు చెప్పు లేకపోతే లేదంటే దౌర్జన్యం చేయడం నేర్పించావు. ఈ రెండు తప్పితే నువ్వు ఏదైనా సరే సమాజంలో ప్రక్షాళన చేసి సంస్కరణ చేసి సమాజంలో అట్టడుగునున్న పేదవాళ్ళని అనాదిగా అనగదొక్కబడుతున్నటువంటి పేదవారికి నువ్వు చేసిన న్యాయం ఏంటో ఒకసారి చెప్పని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే గ్రామంలో నేను 2019లో పట్టాలు ఇప్పించా. ఇవాళ ఆ పట్టాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పనికిరాని విధంగా మీరు పట్టాలు ఇప్పించి మళ్ళీ గెలిస్తే మారుస్తామని చెప్పారంటే మీ ఔచిత్యం, మీ ఆలోచన విధానం ఇది మా దౌర్భాగ్యం. అందుకే ప్రజలు 164 సీట్లు ఎవరికి ఇంత గొప్ప తీర్పు ఇంతవరకు ఇవ్వాల. మరి అనేక గ్రామాలు ఏవైతే వరదలకి ఈ గ్రామాల్లో ప్రజలు వరద బాధితులు పడి సమస్తము కోల్పోయారో, ఇళ్ళు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి మరి మాకు తోచినట్టుగా హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా వస్తువుల్ని, నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే బియ్యం కానివ్వండి, దుప్పట్లు, నెట్లు, అలాగే వంట సామాగ్రి ఇలాంటి మరి కొన్ని వస్తువుల్ని ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. విజయవాడ ప్రాంతాల్లో వరదకి కొట్టుకుపోయిన నిరాశ్రయులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు లేక, కనీసం తినటానికి ఆహారం లేక, తాగటానికి నీరు లేక, నిలువు నీడ లేక ఉన్నటువంటి వారికి వారు స్వయముగా మరి నీళ్లలో నడిచి బురదలో తిరిగి ప్రతి వారిని పలకరించుకుంటూ వారికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. మనం ఈ 10,000 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మునుపెన్నడూ జరిగినటువంటి ఎవరు ఇవ్వనటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్కరికి కూడా వారు మీకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని నేను నమ్ముచున్నాను. ఇస్తారు తప్ప. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధితులకు గ్రామస్తుల సహకారంతో ఆర్థిక సహాయాన్ని ఆలపాటి చేతుల మీదుగా అందించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంత నిధులు 10,000 రూపాయలను బాధితులకు అందించారు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఇక్కడ పట్టాలు కుట్టుకుని అద్దెకిచ్చుకుంటారు సార్, పని చేయలేడు కదా అమ్మాయికి. ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ మీరు ఊళ్ళో కొంత పోగు చేయండి, నేను కొంత ఇస్తాను. మీరు ఎంత పోగు చేస్తారు తెలిసి ఏదైనా వాడికి చేతులు మీ సత్తా ఏంటి అది ఎట్లా చేస్తే పట్టుకోండి.
16వ తేదీ సోమవారం మెగా యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంఘ కాపరి పాస్టర్ డాక్టర్ జయశాస్త్రి తెలిపారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ తరపున మెగా యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాస్టర్ జయశాస్త్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సుధాకర్, కుమార్ రాజ్, యాకోబ్, దుర్గారావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరి జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ తరఫున మేము మెగా యూత్ ఫెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ మెగా యూత్ ఫెస్ట్కి మనకి ముఖ్య అతిథులుగా మరి హైదరాబాద్ మహాపట్నంలో నుంచి మనకి సినిమా యాక్టర్ గారు ముందు రాజా గారు రాజా ఫెయిత్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి సినిమా ఫీల్డ్ విడిచిపెట్టిన తర్వాత ఆయన చక్కగా మరి దేవుని పరిచయలో ఉంటూ అనేక దేశాలు తిరుగుతూ సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు. మనకి ముఖ్య అతిథిగా పాస్టర్ రాజా గారు మన హైదరాబాద్ నుండి రేపు రాబోతున్నారు. కళాక్షేత్రములో అనగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రములో మనకి ఈ యొక్క ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కి మరి ముఖ్య అతిథులుగా చెన్నై నుండి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు అయినటువంటి ఆల్రెడ్డి గారు కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి వీరి ఆధ్వర్యంలో రేపు మరి తెనాలి పరిసర ప్రాంత పట్టణాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు కానీ తెలిసిన వారు కానీ చక్కగా ఈవెంట్లో పాల్గొని మీరందరూ కూడా మరి ఆ దేవుని మాటలు విని కొంచెం ఆత్మీయంగా బలపడాలని, యవనస్తులకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మరి యవనస్తులైన వారు మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. దానికి మీరు కాంటాక్ట్ చేయాల్సిన మొబైల్ నెంబర్ 9550961473. ఈ నేమ్ కానీ కాల్ చేసినట్లయితే మీరు ఎవరైనా గ్రూప్గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము రిజిస్టర్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ఫ్రీ. పెదరావూరు శేఖమూరి వారి బజార్ నందు 12వ గణేష్ మహోత్సవం విఘ్నేష్ యూత్ వారి ఆధ్వర్యంలో మేళతాళాలు, కనకతప్పెట్లు, అమ్మవారి వేషధారణతో అంగరంగ వైభవంగా జరిగింది. లడ్డు వేలంపాట, కుబేరలింగం లడ్డు 54,000, మామూలు లడ్డు 35,000 వేలం జరిగింది. అన్నదానం సుమారు 500 మందికి నిర్వహించడం జరిగింది. అనంతరం ఊరేగింపుతో అమ్మవారి వేషధారణలతో వింత విన్యాసాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి పాలడుగు సురేంద్ర మరియు జనసేన నాయకులు కారుమంచి శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు, నాయకులు మరియు కమిటీ సభ్యులు, పెదరావూరు గ్రామ యువత పాల్గొని పన్నెండు సంవత్సరాలుగా వినాయకుడి శాఖమూరి బజార్ నందు వినాయకుడి విగ్రహము, అన్నదానము, అట్టాగే ఊరేగింపు కార్యక్రమం జరిగిన. ఇవాళ ఆదివారం 500 మందికి భోజన కార్యక్రమము మరియు మేళతాళాలతో వినాయకుడి నిమజ్జనం జరుగుతున్నది. అందరూ రావాలి. 10 రోజులుగా 12 సంవత్సరాలుగా పెడుతున్నాము కుర్రవాళ్ళము. పెదరావూరు శాఖమూరి బజార్ నందు 9 రోజులుగా పూజలు అందుకొని 9వ రోజు నవరాత్రులు అయిపోయి మేళతాళాలతో ఊరేగింపులతో 500 మందికి భోజన కార్యక్రమం జరిగి లడ్డు వేలం పాట వేసి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేయవలసింది. నిమజ్జనానికి అందరికీ కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 16వ తేదీ నుండి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు. ఐదు లక్షల స్కాలర్షిప్లను విద్యార్థినులకు అందించిన వాసవి వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులను అభినందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.